హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పదవీ వ్యామోహం అనే చీనా ఇతిహాస కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్రగారు. 200 ఏళ్ల క్రితం చీనా మధ్య ప్రాంతంలో చియాంగ్లింగ్ అనే నగరంలో కువో అనే అపార ధన సంపన్నుడు ఉండేవాడు. కువో తండ్రి వర్తకం చేసి కోట్లు గడించాడు. కువో వడ్డీ వ్యాపారం చేసి మరింత ధనవంతుడయ్యాడు. అతని వద్ద పెద్ద పెద్ద వర్తకులే అప్పు చేసేవాళ్ళు. చాంగ్ అనే వర్తకుడు కువో వద్ద అనేక లక్షల అప్పు చేసి దూరాన ఉన్న రాజధాని నగరానికి వెళ్ళాడు. చాలా ఏళ్లు గడించినప్పటికీ ఆ బాకీ అలాగే ఉండిపోయింది. ఆ బాకీ వసూలు చేసుకోవటానికి కువో రాజధానికి బయలుదేరాడు. బాకీ వసూలుతో పాటు రాజధాని నగర జీవితం చూడాలన్న ఉబలాటం కూడా అతనికి కలిగింది. అందుచేత కువో తన తల్లిని, తమ్ముణ్ణి, చెల్లెల్ని ఇంటి నౌకర్లకు అప్పగించి రాజధానికి తన సొంత పడవ మీద ప్రయాణిస్తూ వెళ్ళాడు. జాడ కువోకు సులువుగానే తెలిసింది. ఎందుకంటే ఆయన రాజధానికి వచ్చి డబ్బు పరపతి గడించి చాలా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన కువోకు ఘనంగా స్వాగతం ఇచ్చి, నేను మీకు చాలా బాకీ ఉన్నాను. ఆలస్యానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, నేను చాలా కాలం పాటు ఇక్కడ వర్తకంలో ఊపిరి సలపకుండా మునిగి తేలాను. ఆ తర్వాత అంత పెద్ద మొత్తం తీసుకొని దూర ప్రయాణం చేయటం ప్రమాదం అనిపించింది. ఎవరికైనా ఇచ్చి పంపటం అసలే సాధ్యం కాదు. నువ్వే వచ్చావు కనుక చాలా మేలైంది. నీ బాకీ అసలు ఫాయిదాలతో సహా ఇప్పుడే లెక్కగట్టి ఇచ్చేస్తాను అన్నాడు. తన బాకీ వసూలు చేసుకున్నాడు. కానీ వెంటనే అతనికి ఇంటికి తిరిగిపోవాలని అనిపించలేదు. మహానగరంలో విలాసాలు అనుభవిస్తూ 3 ఏళ్లు గడిపాడు. డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు పెట్టేవాడి చుట్టూ పనికిమాలిన మూక ఎప్పుడు చేరుతుంది కదా. కువో చుట్టూ అలాంటి మూకే చేరింది. ఆటగత్తెలు, పాటగత్తెలు, స్తోత్ర పాఠాలు చేసే స్నేహితులు సగం డబ్బు తినేసిన మీదట కువో తన స్వస్థలానికి తిరిగి పోదామనుకున్నాడు. కానీ అందుకు ఒక అవాంతరం వచ్చింది. మధ్య చీనాలో చక్రవర్తి పరిపాలన మీద తిరుగుబాట్లు సాగినాయి. ఆ పరిస్థితుల్లో డబ్బు వెంట పెట్టుకొని ప్రయాణించటం మంచిది కాదని నలుగురు సలహా ఇచ్చారు. ఓ చేసేది లేక రాజధానిలోనే ఉండిపోవలసి వచ్చింది. ఇంతలో అతనికి ఒక మంచి వార్త తెలిసింది. అదేమిటంటే ప్రభుత్వం అధికారాలను డబ్బుకు అమ్మనారంభించింది. తిరుగుబాట్లు అంచటానికి ఎంత డబ్బు చాలటం లేదు. అందుకని ప్రభుత్వం ఖాళీ పడి ఉన్న చిన్న పెద్ద పదవులను డబ్బు కమ్మేస్తూ ఉంది. కువో విద్యుత్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేడు. ఆ కారణం చేత ఆనాటి పరిస్థితుల్లో చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కూడా పనికిరాడు. కానీ డబ్బుతో పదవులు దొరికేట్టుంటే అతనికి పదవులు నిర్వహించాలన్న బుద్ధి పుట్టింది. నా వద్ద 20-30 లక్షల దాకా ఉంది. దాంతో ఎలాంటి పదవి కొనుక్కోగలను అని అతను మిత్రులను అడిగాడు. ఇంటిగా వెళ్తే ఆ డబ్బుకు పెద్ద పదవి రాదు. ఏ పల్లెటూరులోనో న్యాయాధికారిగా వేస్తారు. కానీ ఆ మొత్తం దివాణంలో అధికారులకు లంచంగా ఇస్తే నగరపాలకుడి పదవి కూడా రావచ్చు అన్నారు. అతన్ని ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళు నగరపాలకుడు అనిపించుకుంటే తన జన్మ తరించినట్టే అని కువో అనుకున్నాడు. అయినా అతను చువాంగ్ను ముందుగా సలహా అడిగాడు. బాబు, నీ వద్ద ఉన్న డబ్బుతో నగర పాలనాధికారి పదవి దొరికే మాట నిజమే. కానీ నీకది గిట్టుబాటుగా ఉండదు. నువ్వు అధికారంలో స్థిరపడి డబ్బు చేసుకోవటం ప్రారంభించేలోగానే ఏదో సాకు పెట్టి నిన్ను పదవి నుంచి తొలగించి దాన్ని మరొకరికి అమ్మేస్తారు అన్నాడు చాంగ్. కువో నవ్వి, అయ్యా, నాకు ఈ పదవిలో డబ్బు అవసరం లేదు. ఇంటి వద్ద నాకు కొట్టుకుపోయేంత డబ్బు ఉంది. నేను కీర్తి కోసమే ఈ పదవి కోరుకుంటున్నాను. 2 నెలల పాటు నగర పాలకుడుగా ఉన్న నా తరువాత తరాల వాళ్ళకు ఆ కీర్తి దక్కుతుంది అన్నాడు. నీ ఇష్టం అన్నాడు చాంగ్. చాంగ్ సహాయంతోనే కువో ఒక మారుమూల రాష్ట్రంలో ఉన్న నగరానికి పాలనాధికారిగా ఉత్తర్వు సంపాదించాడు. ఈగల్లాగా అతని చుట్టూ ముసిరేవాళ్ళు అతని గౌరవార్థం అతని చేత అంతులేని విందులు చేయించారు. వాటితో కువోకు తల తిరిగిపోయింది. అతనికి అప్పుడే ఉన్నతాధికారి కళ వచ్చేసింది. కువో తన మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి తన స్వస్థలానికి వచ్చి చూసేసరికి అతని గుండె జారిపోయింది. అది ఎప్పటిలాగే ప్రవహిస్తుంది కానీ దాని ఒడ్డున ఉండవలసిన గ్రామం లేదు. అక్కడ రాళ్ళు గుట్టలుగా ఉన్నాయి. తిరుగుబాటుదారులు ఇళ్లన్నింటినీ ధ్వంసం చేశారు. వాళ్ళు ఊరంతా కొల్లగొట్టి ఇళ్లన్నీ పడగొట్టి చంపిన వాళ్ళని చంపి దొరికిన వాళ్లను బానిసలుగా పట్టుకుపోయారు.
చాలామంది పారిపోయారు. తన ఇల్లుండిన ప్రదేశాన్ని పోల్చుకోలేకపోయాడు. తిరుగుబాటుదారులు తమ తమ్ముడిని చంపారని, తన చెల్లెల్ని ఎత్తుకుపోయారని తెలిసింది. ఆ పిల్ల గతి ఏమైంది తెలియరాదు. అతని ముసలి తల్లి దూరంగా ఒక గుడిసెలో కుండ పెంకులతో కాలం వెళ్ళబుచ్చుతున్నట్లు విని కువో అక్కడికి వెళ్ళాడు. కొడుకును చూడగానే ముసలి తల్లి బావురుమంది. నువ్వు రావటం ఇంకా కొంచెం ఆలస్యమైతే నేను ప్రాణాలతో కనిపించేదాన్ని కాదు నాయనా అన్నదామె. నా కష్టాలు తీరాయమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. నేను నగరపాలకుడి పదవి సంపాదించాను. మనం అక్కడికి వెళ్ళి సుఖంగా బతుకుతామన్నాడు కువో తల్లిని ఓదార్చుతూ. ఈ మాటలతో ముసల్దానికి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కువో పదవి స్వీకారం చేసే లోపల పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ ఊరు నాశనం కావటంతో ఆ అవకాశం పోయింది. తల్లి కొడుకులు పడవలో ప్రయాణమై యువాంగ్చంగ్ నగరం చేరారు. అక్కడ నది ఉత్తర తీరాన బౌద్ధులకు చెందిన తుషిత మఠం ఒకటి ఉంది. ఆ మఠంలోని సన్యాసులు ఉన్నతాధికారులు వచ్చినట్లు విని స్వాగతం ఇవ్వటానికి వచ్చారు. ప్రయాణిస్తున్న పడవను ఒడ్డున ఉన్న ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టుకు కట్టి ఆ రాత్రి తల్లి కొడుకులు ఆ పడవలోనే నిద్రపోయారు. ఆ రాత్రి బ్రహ్మాండమైన తుఫాను వచ్చింది. ఆ గాలికి ఆ పురాతనమైన మర్రి చెట్టు పడవ మీద విరుచుకు పడిపోయింది. పడవ పై భాగం తునకలైపోయింది. కువోకు నావిక విద్యలన్నీ తెలుసును. అతను తన తల్లిని పడవ నుంచి రక్షించి మఠం వద్దకు తీసుకుపోయాడు. కానీ రాత్రి వేళ మఠ ద్వారం మూసి ఉంది. తలుపు ఎంత కొట్టినా ప్రయోజనం లేకపోయింది. తల్లి కొడుకులు తెల్లవార్లు వానకు తడుస్తూ ద్వారం వద్దనే ఉండిపోయారు. తెల్లవారి మఠం తెరిచారు. కువో తన తల్లితో సహా లోపలికి రాగానే మఠాధిపతి వారిద్దరిని చూసి, దొంగలు దోచుకోలేదు కదా అన్నాడు. కువో ఆయనకు పడవ ప్రమాదం మాట చెప్పాడు. మఠాధిపతి ఆ తల్లి కొడుకులకు ఒక గది చూపించి కువో కోరిన మీదట అక్కడి నగర పాలకుడికి మనిషి ద్వారా కబురు పంపాడు. కానీ కువో తల్లి జబ్బు పడి 2 రోజుల అనంతరం మరణించింది. నగర పాలకుడు కువోకు అన్ని విధాలా సహాయపడి కువో తల్లికి ఘనంగా ఉత్తర క్రియలు జరిగేట్టు చూశాడు. ఇప్పుడు మరొక కొత్త బెడద వచ్చి పడింది. చీనా వారి ఆచారం ప్రకారం తల్లిని పోగొట్టుకున్నవాడు 3 ఏళ్ల పాటు మైలపట్టాలి. ఈ 3 ఏళ్ళు అతను పదవి స్వీకరించడానికి లేదు. అతనికి హోదా ఏమీ లేదని, డబ్బు కూడా ఏమీ లేదని, అతనికి ఉన్నదంతా అధికార పత్రాలతో సహా నది పాలైందని తెలిసి బౌద్ధ సన్యాసులు అతన్ని గౌరవించటం మానేసి మఠం నుంచి వెళ్ళగొట్టారు. అతను యంగ్చు రేవు అధికారి ఇంట తలదాల్చుకోవాల్సి వచ్చింది. అతన్ని పోషించటం రేవులోని నావికులకు ఏమాత్రం ఇష్టం లేకపోయింది. నేను నగరపాలకుడు కాబోయేవాడిని, మీరు నన్ను గౌరవించాలి, అమర్యాదగా చూడటం భావ్యం కాదు అని కువో నావికులతో అన్నాడు. చక్రవర్తులైతే మటుకేం, పదవి లేని వాడికి తిండి పుట్టదు అన్నారు వాళ్ళు. బతకడం దుస్సాధ్యమై కువో అక్కడి నగర పాలకుడి వద్దకు వెళ్ళి సహాయం అడిగాడు. నేను నీ పరిస్థితి చూసి జాలిపడి ఒకసారి సాయం చేశాను. నువ్వు నగరపాలకుడిగా వినియోగించబడ్డం నాకేమిటి నమ్మకం? నీ అధికార పత్రాలేవి? నన్ను ఇలా ఏడిపిస్తే నిన్ను చావగొట్టి వెళ్ళగొడతాను అన్నాడు నగరపాలకుడు. రేవు అధికారి దగ్గరికి వచ్చి నాకు బతుకు తెరువు ఏమిటి అని ఏడ్చాడు. నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఏది చేయగలిగితే అదే బతుకు తెరువు అన్నాడు రేవు అధికారి. నాకు పడవలు నడపటం తప్ప ఏమీ చేత కాదు అన్నాడు కువో. రేవు అధికారి అతనికి పడవలు నడిపే పని ఇచ్చాడు. కొంతకాలానికి 3 ఏళ్ల మైల ముగిసింది. ఈ లోపల కువోకు నావికుడి వాలకం వచ్చేసింది. అతను నగరపాలకుడి పదవి స్వీకరించడానికి వెళ్ళాలని ప్రయత్నించలేదు. అతనికి పదవి వ్యామోహం పూర్తిగా పోయింది. నావికుడి జీవితమే అతనికి అన్ని విధాలా సుఖంగా తోచింది. ఇది అండి పదవీ వ్యామోహం చీనా ఇతిహాసపు కథ. ధన్యవాదాలు. చివరిగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం, మరిన్ని మంచి టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.